కేదారి నుంచి 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించాలని రేవంత్ ఆదేశించారు. తరగతి గదులు, ఆట స్థలాలు, టీచింగ్ స్టాఫ్, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉంటాయన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని చెప్పారు. శిక్షణార్థులు ప్రజలకు సేవ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇన్స్టాగ్రామ్ లో 10 కోట్ల మంది ఫాలోవర్లను దాటి రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుడిగా నిలిచారు. తర్వాతి స్థానంలో ట్రంప్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధం ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ఒక F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. పాకిస్తాన్ మంత్రి భారతదేశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు లిక్కర్ పాలసీ కేసులో నిందితులందరిపై కేసులను కొట్టివేసింది. వారిని డిశ్చార్జ్ చేస్తూ కేజ్రీవాల్, సిసోడియా మరియు కవితలకు భారీ ఊరటనిచ్చింది. బొత్స మెదడు స్ట్రోక్ తో అస్వస్థతకు గురయ్యారు మరియు హైదరాబాద్ కు తరలించారు. అక్కడ వైద్యులు అతని పరిస్థితి స్థిరంగా ఉందని ధృవీకరించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 389 కోట్లు విడుదల చేసింది. విజయ్తో విడాకులు కోరుతూ సంగీత చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివాహేతర సంబంధం కారణంగా సంగీత కోర్టును ఆశ్రయించారు. చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎంవి సౌందరరాజన్ కన్నుమూశారు. సనాతన ధర్మం మరియు ఆలయ స్వయం ప్రతిపత్తి పరిరక్షణ కోసం ఆయన పోరాడారు. వివేకానంద గౌడ్, కడియం శ్రీహరిపై దాఖలు చేసిన అనర్హత కేసు విచారణ ఈ రోజు జరుగుతోంది. న్యాయవాదులు ఆయనను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. రైల్వే శాఖ హైదరాబాద్ నుండి అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త ప్రకటించింది. నాంపల్లి కన్యాకుమారి వీక్లీ ఎక్స్ప్రెస్ ఇకపై రెగ్యులర్ సర్వీస్ గా నడుస్తుందని పేర్కొన్నది. ఇజ్రాయెల్ ఇరాన్ పై క్షిపణి దాడులు ధృవీకరించింది. పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. వెటలాపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. 21 మంది మరణించారు మరియు 13 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ మధ్య యుద్ధం వల్ల బంగారం, వెండి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడులను సురక్షితంగా భావిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక నాయకుడు ఖమేనీ మరణించారు. ఇరాన్ ఈ మరణాన్ని ధృవీకరించింది. ఈ దాడులలో ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మరణించారు. ఇరాన్ పై దాడులు కొనసాగుతున్నప్పటికీ మరోవైపు ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా మీదుగా క్షిపణులు దూసుకుపోతున్న వీడియోను ఇరాన్ మీడియా విడుదల చేసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,73,080గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,58,650గా, కేజీ వెండి 3,25,000గా ఉంది. సీఎం రేవంత్ గల్ఫ్ లోని తెలుగు ప్రజలకు సూచించారు. దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని మరియు అవసరమైతే తప్ప బయటకు రావద్దని. టీమిండియా సెమీఫైనల్స్ కు చేరుకుంది. సంజు శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్ పుణ్యమా అని వెస్టిండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. రోజు రాహుల్, రేవంత్ తో కలిసి వికారాబాద్ లో శిక్షణ పొందుతున్న డీసీసీ అధ్యక్షులకు మార్గనిర్దేశం చేస్తారు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి వచ్చిన నాయకులతో సమావేశమవుతారు. నమస్కారం. యుద్ధం ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1050 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. రాహుల్ వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వ చర్యలు యుద్ధ పరిస్థితులకు దారితీయవచ్చు అన్నారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని మరియు ఇరాన్ వంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. దుబాయ్ మరియు అబుదాబిలో విమాన సేవలు నిలిపివేయబడ్డాయి. దీంతో అజిత్ కుమార్, పివి సింధు, తుమ్మల నాగేశ్వరరావు, విష్ణు మంచు మరియు ఇషా గుప్తా చిక్కుకుపోయారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 7.25% వద్ద కొనసాగించాలని సిబిటి సమావేశం నిర్ణయించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో సమానంగా ఉంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ తెలంగాణ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి గల్ఫ్ లోని పౌరుల పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ సందర్భంగా హైదరాబాద్ లోని వైన్స్ మరియు బార్లు సాయంత్రం 6 గంటల వరకు మూసివేయబడతాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభమైన మొదటి 24 గంటలలో అమెరికా దాదాపు 7,000 కోట్లు ఖర్చు చేసిందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన 99 రోజులు ఉంటుందన్నారు. కలెక్టర్లు హెచ్క్యూలో ఉండి నిర్లక్ష్యం లేకుండా ప్రజల నమ్మకాన్ని పొందాలని సూచించారు. తెలంగాణలో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి 18,139 మెగావాట్ల రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ చేరుకుంది. కలెక్టర్లు జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని, నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని రేవంత్ అన్నారు. దేశ వ్యూహాత్మక చమురు నిల్వ సామర్థ్యం 53 లక్షల మెట్రిక్ టన్నులు. ఇవి విశాఖపట్నం, మంగళూరు మరియు పడూర్లలో నిల్వ ఉన్నాయి. ఇవి 9 నుండి 10 రోజులకు సరిపోతాయి. రిఫైనరీలు, కంపెనీలు మరియు ట్యాంకర్లలోని మొత్తం చమురు నిల్వలు దేశ అవసరాలకు 74 రోజులకు సరిపోతాయి. ప్రభుత్వం 8 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని అసెంబ్లీలోని గాంధీ విగ్రహం పక్కన ఏర్పాటు చేయాలని నిర్ణయించింది మరియు ఈ నెల 16న ఆవిష్కరణ జరుగుతుంది. రాష్ట్రంలో ఎండలు మండుతుండటంతో బీర్లకు డిమాండ్ పెరిగి అమ్మకాలు 40% పెరగడంతో 7,000 కోట్ల ఆదాయం వస్తోందని అంచనా. కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ గా గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లి ఇస్నాపూర్ వైస్ చైర్పర్సన్ అయిన మహిళపై జిల్లా కలెక్టర్ వేటు వేశారు.
గుంటూరులో శిరీష ప్రమాదవశాత్తు బలూన్ మింగడంతో గొంతుకు అడ్డుపడి అపస్మారక స్థితికి వెళ్లి ఆసుపత్రికి వెళ్లేలోపు చనిపోయింది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు వేం నరేందర్ రెడ్డి మరియు అభిషేక్ సింఘ్వీలను అభ్యర్థులుగా అధికారికంగా ప్రకటించింది. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్య వివాహం జీఎంఆర్ ఎరీనాలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.